అటు మోడీ గారిని చూసి నేర్చుకోండి. ఆ తర్వాత మోడీ గారికి ఒక పవిత్రమైన హిందీ బైబిల్ ఇచ్చాం. చేతికిస్తే దాన్ని పట్టుకొని అలాగే ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్టం నామపేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని మీ కుటుంబాలను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. అలాగే మీ కొరకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇప్పుడే ఆరాధన ముగించుకుని రావడం జరుగుతూ వచ్చింది. రాగానే ఒక అద్భుతమైన సన్నివేశాన్ని మీకు తెలియచేయాలని భావిస్తా ఉన్నాను. ఈరోజు వర్తమానం దేవుడు నా ద్వారా ఏది పంచుకున్నారో తెలుసా? దయాళుడు, దేవుడు దయాళుడు. ఒకవేళ ఆ వర్తమానం మీరు చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, లైవ్ చూడండి. అద్భుతమైన రీతిలో దేవుడు మాట్లాడుతూ వచ్చారు. దేవుడు దయగలవాడు. ఆయన దయగలవాడు కాబట్టే నేను రక్షించుకున్నాడు. నీ కొరకు రక్తమంతా దారబోసిన దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటే నీకు సహాయం చేస్తారు దేవుడు. అయితే ఆ దయగల వారి గురించి నేను మాట్లాడుతున్నాను. అంతేకాదు మోడీ గారు కూడా ప్రపంచంలోని అధిపతులు, ధనికులు, కోటీశ్వరులు, హోదా గల వారందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు క్రిస్మస్ కదా, 2025 కదా. అయితే మోడీ గారు ఢిల్లీలో ఒక చర్చ్ ఉంది, క్యాథీడ్రల్ చర్చ్. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఆయనకు ఘనమైన స్వాగతం మన క్రిస్టియన్ సహోదరులు చేస్తూ వచ్చారు. వస్తున్నప్పుడు కారు దిగ్గానే అద్భుతమైన రీతిలో రిసీవింగ్ చేసుకున్నారు. ఆయన్ను చాలా ప్రేమించారు. వా, ఏమి రిసీవింగ్ ఇది! మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఫ్రంట్ సీట్ లో, చర్చిలో, చాలా పెద్ద చర్చ్ అది. అప్పుడు మన మిషనరీలు కట్టిన చర్చ్ అది. అక్కడికి వెళ్ళారు. ఆయన ఫ్రంట్ లో కూర్చోబెట్టారు. వాక్యానికి ముందుగా పాటలు పాడేటప్పుడే వెళ్ళారు. స్టార్టింగ్ పాటలు పాడేటప్పుడే వెళ్ళారు. చూడండి, మోడీ గారికి దేవుడు అంటే, యేసుక్రీస్తు అంటే ఎంత భయం ఈ మధ్య కాలంలో చూస్తున్నారో గమనించండి మీరు. యేసుక్రీస్తు వారిని ఎంత గౌరవమో చూడండి. పాటలకు ముందుగా వెళ్ళారండి. పాటలకు ముందుగా వెళ్ళారు, కూర్చున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు పోలా. ఆయన 10:30కి అది ఆరాధన స్టార్ట్ అయితే 10:30కి పోయి రిసీవ్ చేసుకున్నారు, కూర్చున్నారు, పాటలు పాడేది విన్నారు. చాలా అద్భుతమైన రీతిలో పాటలు పాడుతూ ఫైర్ టీం వచ్చింది, పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు పాడడం అయిపోయింది. వాక్యం కూడా ఏం చెప్పారు సదైవజనులు? యేసుక్రీస్తు లోకములకు వెలుగై ఉన్నారు. హీఈస్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. ఆయన వెలుగై ఉండి డార్క్నెస్, చీకటిని తొలగించడానికి ఆ భూమి మీదకి వచ్చారని చెప్పడం జరుగుతూ వచ్చింది. తర్వాత మోడీ గారు రావడం, కొన్ని మాటలు మాట్లాడడం. ఆ తర్వాత మోడీ గారికి ఒక పవిత్రమైన హిందీ బైబిల్ ఇచ్చాం. చాలా కాస్ట్ అది. ఆ బైబిల్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ని తన చేతికిచ్చారు. చేతికిస్తే దాన్ని పట్టుకొని, అలాగే సెలవునిస్తే దాన్ని పట్టుకొని దాని గురించి వివరించారు. చాలా విలువైందండి, బైబిల్ చదవండి అని చెప్పి మోడీ గారికి సువార్త చెప్పి, అలాగనే అక్కడ వాక్యం చెప్పేంత వరకు చాలా శ్రద్ధగా, చాలా భయభక్తులుగా ఉన్నాడు. మనం కూడా ఉండమేమో. మనం వస్తే చర్చలకి అటు తిరగడము, ఇటు తిరగము. ఎక్కడుంది మనకు భయము? భయమే లేదు. దేవుని మందిరానికి వస్తే కూర్చోవాలి అక్కడే. అటు వెళ్తారు, ఇటు వెళ్తారు, స్నేహితులతో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. అక్క పిలుస్తారు, అన్న అని పిలుస్తారు, తమ్ముడు అని పిలుస్తాడు. ఏంటి మీ మర్యాద? దేవుని మందిరంలోకి పోతున్నప్పుడు నీవు జాగ్రత్తగా ఉండని చెబుతూ వచ్చారు కదా దేవుడు. దేవుని వాక్యం వింటున్న నీకే భయం లేకపోతే, మోడీ గారు చూడు ఎంత భయభక్తులు కలిగి దేవుని మందిరం అలానే కూర్చున్నారు, వాక్యం విన్నారు, పాటలు పాడడం జరుగుతూ వచ్చింది. పాటలు పాడారు, ప్రార్థన, అద్భుతమైన దేవుని అనుభవిస్తూ వచ్చాడు. బైబిల్ చేత పట్టుకొని నమస్కారం, బైబిల్ చేత పట్టుకొని ప్రైజ్ లార్డ్ చెప్తున్నారు అందరికీ. వందనాలండి. వాట్ ఏ గ్రేట్ వ్యూ. చాలా మంది మూర్ఖులు, క్రీస్తు విరోధులు స్కూళ్ళ మీదకి వెళ్తున్నారు, ఇంకా ఎక్కడెక్కడ వెళ్తున్నారు. శాంతా క్లాస్ డ్రెస్సులు వేస్తే చేస్తా ఉన్నారు. అదే ఢిల్లీలో శాంతా క్లాస్ డ్రెస్సులు వేస్తే పాపం రోడ్ల మీద వేసుకొని పిల్లలకు తీసుకెళ్తున్నారు. వాళ్ళ మీద దాడి చేశారు మూర్ఖ జనాంగం. చర్చిలోకి వచ్చి దాడి చేస్తారు. చూడండి, మోడీ గారిని చూసి నేర్చుకోండి. అసలు ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయతంగా దేవుని గురించి తెలుసుకోవాలని ఎంత ఆసక్తి కలిగి ఉండి
ప్రయాసపడుతున్నాడో మీ అధికారే కదా. కాబట్టి సత్యం ఏంటో అందరికీ తెలుస్తుందండి ఖచ్చితంగా. ఒక దినాన ఎవరు సత్యవంతుడు, ఎవరు ప్రేమ గలవారో అందరూ తెలుస్తుంది. పెద్ద పెద్ద అలెగ్జాండర్ లాంటి వ్యక్తులే, రోమా సైన్యాధిపతులే, నరమాంస భక్షకులే యేసుక్రీస్తు నమ్ముకున్నారు. నీవు నేనంత చెప్పండి. కానీ ప్రియమైన సహోదరుడా, బైబిల్ చదవండి. బైబిల్ మోడీ గారికి ఇవ్వడం జరుగుతూ వచ్చింది. చాలాసార్లు తీసుకున్నాడు ఆయన. మోడీ గారు చాలాసార్లు బైబిల్ తీసుకున్నారు. కాకపోతే మోడీ గారు కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు ఉంటాయి చేసుకుంటారు. అయినా కానీ క్రైస్తవులు చూడండి, ప్రేమించేవారు, ఆదరించేవారు, నానంటే మక్కువను చేర్చుకునేవారు. ప్రేమించి దగ్గర చేర్చుకొని ఆదరిస్తూ వచ్చారండి. ఎవరికి కీడు చేసేవారు క్రైస్తవులు, అందరికీ మేలు చేసేవారు. కాబట్టి ఆలోచిద్దాం. మోడీ గారి గురించి భారంతో ప్రార్థన చేద్దాం. దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. మోడీ గారే కాదు, రాహుల్ గాంధీ గారు కూడా, ఆయన కూడా విషయం తెలియజేస్తూ వచ్చారు. మత ఉన్మాదం పెట్టుకొని వెళ్తే ఏం ప్రయోజనం అంటే చెప్పండి? ఏముంటది? అందరూ సామరస్యంగా, అందరూ మంచిగా బ్రతికితే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తా ఉంటాడు. ఆ తర్వాత చూడండి మోడీ గారు ఎలాగన దేవుని సెల్లో ఉంటున్నాడో. సూపర్ కదా. బైబిల్ చేత పట్టుకున్నారు, అందరు నమస్కారం చేస్తా ఉన్నారు. దేవుడు చేసే కార్యాలు చాలా గొప్ప. ఎవరిప్పుడు మారుతారో తెలియదు, కానీ మారిస్తే మారేది కాదు. మనం చెబితే ఎవరు మారరు. మనం చెప్పడం మన వంతు, చేయడం ఆయన వంతు. ఆయన చూసుకుంటాడు. అంటే మోడీ గారిని చూసి నేర్చుకోండి. క్రీస్తు విరోధుల్లాగా ఉంటారుగా చాలా మంది, చాలా ఏంటో భయంకర వ్యక్తులుగా ఉంటారు. ఆయన చూసి నేర్చుకోండి. ఎలాంటి మంచి వ్యక్తిగా మందిరానికి వచ్చి కూర్చొని కొన్ని మాటలు తను చెప్పి వెళ్ళడం ఎంత అద్భుతమైనది కదా. ఉందాం అలాగా. ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని కొట్టొద్దు, తిట్టొద్దు. వీలైతే నీకు తెలిస్తే నీ మత గ్రంథంలో చెప్పు విషయాలు, చూద్దాం. ఒకవేళ తెలియదా, మౌనంగా ఉందాం. ఎవరికి ఇష్టమైన దాన్ని ప్రకటించుకోవడము రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దాన్ని వదిలిపెట్టి ఏదో చేద్దామంటే ప్రయోజనం లేదు కదా. అధికారాలు దేవుడిచ్చినవే. ఆయన ఒక వ్యక్తికి అధికారం ఇచ్చాడంటే అది దేవుడిచ్చినదే. ఏది ఎలా చేయాలని చేసుకుంటూ వెళ్తుంటాడు. మోడీ గారి గురించి నేను మాట్లాడాను. మోడీ గారి గురించి మీకు చెప్పాను నేను. 2023లో మోడీ గారు ప్రధాని అవుతారని చెప్పడం జరుగుతూ వచ్చింది. ప్రధాని అవుతారు, ఆయన ఖచ్చితంగా గెలుస్తారు, భారతదేశానికి ప్రధానమంత్రిగా అవుతాడని చెప్పడం జరుగుతూ వచ్చింది. దేవుని ఉద్దేశం, దేవుని ఏర్పాటు. అంత మాత్రమే కాదు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని, అలాగే చంద్రబాబు గారు ఆంధ్రాలో గెలుస్తారని, ఈ విషయాల గురించి మాట్లాడి తిరుగుతూ వచ్చింది. ఎందుకంటే దేవుని యొక్క ఏర్పాటు అదే, దేవుని ఉద్దేశం. కాబట్టి ప్రభు కార్యజరించేవాడు, అందరూ బాగుందాం, అందరూ సంతోషంగా ఉందాం. ఏదైనా దేవుని యొక్క గ్రంథం గురించి, దేవుని గురించి తెలియాలంటే కొట్టకుండా, తిట్టకుండా, వాదించకుండా, వేధించకుండా ప్రేమతో తెలుసుకుంటే చాలా విషయాలు బాగుంటాయి. సరేనా? మోడీ గారి గురించి, అలాగే ఇతరమైన రాజ్యాల గురించి, ప్రభుత్వాల గురించి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం బ్రతిమలాడుతున్నాను. మోడీ గారిని మంచి ఆరోగ్యం దయచేయండి, దేశాన్ని మంచిగా కాపాడటకు సహాయం చేయండి, కృప చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసినంత. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.